2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మృగశిర నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్పెషల్లీ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం మాట్లాడుకుంటే విద్యాపరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. మృగశిర నక్షత్రము అంటే జింకతల ఆకృతిలో కనబడుతూ ఉంటుందండి. జనరల్లీ ఇప్పుడు మనం గుణగణాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ప్రతి విషయంలోనూ కూడా ఎవరికైతే నక్షత్రానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి చెప్పి ఆ కర్మదోషం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్ మనం అడ్రస్ చేస్తామో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. మృగశిర నక్షత్రం అనేటువంటిది జింకతల ఆకృతిలో ఉండడానికి కారణం ఏంటి అంటే జనరల్లీ ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు వెరీ హార్డ్ పీపుల్. అంటే వీళ్ళ అడవిలో కూడా బ్రతికగలిగేటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. అందుకే మృగశిర నక్షత్ర జాతకులు చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్గా కావచ్చు, ఎస్పెషల్లీ 1-2 పాదం వాళ్ళు. తర్వాత ఏంటి అంటే యానిమల్ ట్రైనర్స్గా కానీ, వెటర్నరీ డాక్టర్స్గా కానీ, యానిమల్కి సంబంధించిన క్యాటిల్ ఫీల్డ్లో ఉండడం కానీ, ఈవెన్ వైల్డ్ యానిమల్స్తో కూడా వీళ్ళు చాలా చాకచక్యంగా చాలా ఈజీగా హ్యాండిల్ చేసేటువంటి విధానంలో చాలా బాగా సక్సెస్ అవుతారు వీళ్ళు. సో అందుకే మృగశిర నక్షత్రం వాళ్ళకి వీటికి సంబంధించినటువంటి ఆరా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అయితే మనం చూస్తే అండి వీళ్ళకి వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తాయని, ఆర్ లైఫ్లో కెరీర్లో కన్సిస్టెన్సీ అనేటువంటిది లేక చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూడడం ఈ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్గా మృగశిర 4 పాదం వాళ్ళకే ఖచ్చితంగా చెప్పి ఉన్నాయండి. అయితే మనం విడివిడిగా 1-2 పాదం వాళ్ళు వృషభ రాశిలో ఉంటారు, 3-4 పాదం వాళ్ళు మిథున రాశిలో ఉంటారు. 1-2 పాదం వాళ్ళ కోసం మనం ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడుకోగలిగితే అండి కొంచెం కోపము అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఈవెన్ ఈగో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కన్సిస్టెన్సీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఒకే చోట ఉండడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళకు ఉన్నటువంటి వరము కానీ శాపం కానీ ఒక విషయం ఉంటుందండి, మల్టిపుల్ థింకింగ్. అంటే ఒకేసారి 4-5 పనులు చేయాలని కోరుకుంటారు. అదే వీళ్ళకి వరం, అదే వీళ్ళకి శాపం. కొన్ని సందర్భాల్లో అవి బాగా వర్కౌట్ అవుతాయి, ఎనర్జీస్ బాగున్నప్పుడు. కొన్ని సందర్భాల్లో కంప్లీట్లీ ఫెయిల్యూర్ అవుతారు. సో ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కసారి మనం చార్ట్ మొత్తం గమనిస్తే కనుక అండి నెంబర్ 1 అంటే 1-2 పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ యొక్క మాట్లాడేటువంటి విధానం చాలా చాకచక్యంగా అండ్ ఈవెన్ స్మార్ట్ అనేటువంటిది ప్లే చేస్తూ స్మార్ట్గా మాట్లాడుతుంటారు. ఎవరికి తగ్గకుండా, ఎవరి విషయంలోనూ వీళ్ళ తల వంచకుండా, ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో తెలిసినటువంటి వాళ్ళుగా మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. అయితే ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ బుధుడు కూడా దీనికి సంబంధించిన ఆయన. మల్టిపుల్ వేస్లో సంపాదించాలి, నేను కూడా ఎదగాలి, బాగా నాకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు రావాలి అని కోరుకుంటారు. కానీ వీళ్ళకి జీవితంలో అవమానములు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి, 100% ఉంటాయండి. చిన్న చిన్న అవమానాలు చూస్తారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూస్తారు, ఛాలెంజెస్ చూస్తారు, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది. తర్వాత మేజర్గా చెప్పాలి అంటే జాబ్ విషయంలో కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది కంప్లీట్గా ఉండదు, ఇంకా ఎదగాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. అంటే వీళ్ళు జనరల్లీ ఎవరైనా ఒక మాట అంటే పడే రకం కాదు, ఎందుకంటే వీళ్ళ తప్పు ఉండదు కాబట్టి. నిజాయితీ పరులు ఎప్పుడు కూడా అలాగే అగ్రెషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, ఉన్నవాళ్ళే నిజాయితీ పరులు. సో వీళ్ళకు ఉన్నటువంటి ఆ మృగశిర నక్షత్రానికి ఉన్నటువంటి ఆరా కారణంగా వీళ్ళకి కన్సిస్టెన్సీ అనేటువంటిది లోపించడం కానీ, దీనివల్ల ఫైనాన్షియల్, మ్యారిటల్, పీస్ ఆఫ్ మైండ్, ల్యాక్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ కూడా చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఈవెన్ 1-2 పాదం వాళ్ళకి 4th లార్డ్ రవి అవ్వడం వల్ల వీళ్ళకి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆస్తులు ఏదైనా కలిసి వచ్చే అవకాశములు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ కోటాలో ఏదైనా రావడం, ఇల్లు రావడం, ఆస్తి రావడం ఇలాంటివి ఏదైనా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మంచి గృహయోగము అనేటువంటిది వీళ్ళకి ఏర్పడుతుంది అని చెప్పొచ్చండి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల వల్ల కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. పిల్లలు మంచి వ్యాపారవేత్తలు అవుతారు, మంచి బిజినెస్ అనేటువంటి స్కిల్స్ అనేటువంటివి చిన్న వయసు నుంచే వాళ్ళకు ఉండడం వల్ల మృగశిర 1-2 పాదం వాళ్ళకి అది చాలా బాగా ప్లస్ అవుతుంది అని చెప్పొచ్చు. 6th శుక్రగ్రహ సంచారం కనబడుతోంది కాబట్టి ప్రధానంగా విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అంటే విమెన్ విషయంలో వీళ్ళ మీద కంప్లైంట్స్ రావడం, ఎలిగేషన్స్ రావడం కానీ, లేకపోతే ఆ బాండింగ్ రిలేషన్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మీద ఒక మచ్చ అనేటువంటిది పడుతుంది. సో 100% మీ పర్సనల్ చార్ట్లో శుక్రబలం లేకపోతే మరింత జాగ్రత్తగా ఉండండి. శుక్రబలం ఎప్పుడు పెరుగుతుందంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తే శుక్రబలం పెరుగుతుంది. దీనివల్ల విమెన్ విషయంలో ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. అయితే 7th and 12th లార్డ్ మీకు కుజుడు అవుతుంటారు. దీనివల్ల మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏదో చేసుకున్నానంటే చేసుకున్నాను, ఉంది అంటే ఉంది, ఇలా ఈ రకమైనటువంటి భావన ఖచ్చితంగా పుడుతుంది. అది మెన్ ఆర్ విమెన్ ఎవరికైనా కావచ్చు. డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేటువంటివి ఆర్టిఫిషియల్గా డబ్బు, ఆస్తి, వాహనాలు ఇవి కలిసి రావడం ఇవన్నీ సామాన్యంగా ఖచ్చితంగా వస్తాయి.
కానీ నేను చెప్పేటువంటిది బాండింగ్ విషయంలో భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఒక ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ మెకానికల్గా మెయింటైన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని నోట్ చేసుకోవచ్చు. అష్టమ లాభాధిపతి గురుడు అవ్వడం వల్ల ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అవమానం కానీ ఫైనాన్షియల్ డౌన్స్ చూడడం కానీ ఇవన్నీ కూడా ఈ గురు బలము అనేటువంటిది వీళ్ళకి సహజంగానే ఉంటుందండి. అంటే ఎప్పుడైతే మనకు ఆ కొన్ని ఎనర్జీస్ కొన్ని ఆస్పెక్ట్స్లో వీక్ పాయింట్స్ కనబడుతున్నాయో దాని మీద మనం మరింతగా ఫోకస్ చేయాలి. లేకపోతే ఆ గురు అనేటువంటి ఎనర్జీ ఎప్పుడైతే మీ మీద వింశోత్తరిలో కానీ ఇప్పుడు చూడండి వృషభ రాశి వాళ్ళకి గురుబలం తగ్గింది, కంప్లీట్లీ మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. ముందు నుంచి మీరు దాని మీద ఫోకస్ చేయడం ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు. 9th and 10th లార్డ్ శని ఇవ్వడం దీనివల్ల ఏంటంటే కష్టపడతారు, కష్టపడాలి, కష్టపడితేనే వీళ్ళకి విజయం వస్తుందండి. ఎందుకు ఎవరికి మృగశిర 1, 2 పాదం వాళ్ళకి. అయితే ఇప్పుడు మనం 3, 4 పాదం వాళ్ళ కోసం ఒకసారి మనం చూస్తే కనుక వీళ్ళు మిథున రాశికి సంబంధించిన వాళ్ళని సహజంగానే వ్యాపారవేత్తలు, మంచి స్ట్రాటజీస్ అనేటువంటివి చాలా బాగుంటాయి, మల్టిపుల్ వేస్లో ఆలోచించగలరు, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేటువంటి లౌక్యం తెలిసినటువంటి వ్యక్తులు, వెరీ సాఫ్ట్ స్పోకెన్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా అప్పుడప్పుడు కోపం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కుజుడు ట్రిగర్ అయినప్పుడల్లా కుజుడు అనేటువంటి అగ్రెషన్ కాబట్టి వీళ్ళు కూడా కోపం అనేటువంటిది ఉంటుంది, కానీ బేసికల్లీ చాలా సాఫ్ట్గా కనబడుతుంటారు. థర్డ్ లార్డ్ రవి ఇవ్వడం వల్ల ఏంటి అంటే ప్రధానంగా వీళ్ళకంటే పై వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి వీళ్ళకి కాస్త ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం ఆర్ ఎల్స్ వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ అనేటువంటిది రావడం, రెండిట్లో ఏదైనా జరగవచ్చండి. ఎందుకంటే మనం మాట్లాడుకునేది ఒక బ్లూ ప్రింట్ కాబట్టి పర్సనల్ చాట్లో మిగతా ఉంటాయి కాబట్టి రెండిట్లో ఏదైనా అప్ ఆర్ డౌన్ ఏదైనా జరగచ్చు. సో సెకండ్ లార్డ్ చంద్రుడు అవడం వల్ల వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేబిలిటీ అనేటువంటిది చాలా బాగుంటుంది. వీళ్ళు మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా ప్లానర్స్గా చాలా బాగా వర్కౌట్ అవుతారండి. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడూ కూడా మంచి సెక్యూరిటీగా ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఒకవేళ అంటే ఇక్కడ మనం చంద్రుడు అనేటువంటి పదార్థాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రుడిలో మళ్ళీ 2 ఉంటాయి, పూర్ణ చంద్రుడు, క్షీణ చంద్రుడు. ఒకవేళ మీ బర్త్ చార్ట్లో మీరు జన్మించినటువంటి తిథి అనేటువంటిది క్షీణ చంద్రుడు అటువంటి తిథి అయితే మీకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి 100%. ఎందుకంటే ఎలా అయితే చంద్రుడు వృద్ధి చెంది తర్వాత మళ్ళీ కిందకు వస్తారో అలాగే ఫైనాన్షియల్గా కూడా బాగా ఎదుగుతారు, మళ్ళీ డౌన్ఫాల్ చూస్తారు, ఇలాంటివి ఉంటాయి. సో చంద్రబలం పెంచుకోవడం, సిల్వర్ కడియం వేసుకోవడం కానీ శివుడికి అన్నాభిషేకం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చంద్రబలం పెరుగుతాయి, మీకు ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ చంద్రబలం పెరిగితే మనీ అట్రాక్ట్ అనేటువంటి చాలా బాగుంటుంది. అయితే 5th and 12th లార్డ్ అయినటువంటి శుక్రుడు జాతకంలో మీకు విమెన్ వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. ఫారెన్ ట్రావెల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టుకుంటారు, మనీ ఎక్స్పెండిచర్ చాలా బాగుంటుంది. ఈవెన్ కొన్నిసార్లు వృధా ఖర్చులు కూడా అవుతాయి, డబ్బులు నిలబడకపోవడం లాంటివి కూడా ఎక్కువగా కనబడతాయి ఈ ప్రాబ్లం వల్ల. సో దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. 3, 4 పాదం వాళ్ళకి ఏంటి ఎస్పెషల్లీ మేజర్లీ అండి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి లిటిగేషన్స్ అనేటువంటివి కనబడే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, ధర్మపరమైనటువంటి పోరాటాలు చాలా ఎక్కువగా చూస్తారు. బ్లడ్ సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం ఈ 3, 4 పాదం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి, ఆర్ లేకపోతే మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత కెరీర్ డ్యామేజ్ అవుతుంది, ఆర్ కెరీర్లోకి వెళ్ళిన తర్వాత కెరీర్ మారినప్పుడల్లా మ్యారిటల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. దీనికి ఇంటర్లింక్ ఉంటుందండి మ్యారిటల్ లైఫ్కి కెరీర్కి. ఖచ్చితంగా దీన్ని మీరు గుర్తించి జాగ్రత్త పడగలిగితే రెండిట్లోనూ కూడా సమానంగా బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి జనరల్లీ పూర్ణాయుష్ అనేటువంటిది ఉంటుందండి. సో వీళ్ళకి మొత్తం 4 పాదం వాళ్ళకి నవంబర్ నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనేటువంటిది మనం చూస్తే కనుక 1, 2 పాదం వాళ్ళు అయితే కొంచెం కష్టాలు చూస్తారని చెప్పొచ్చు సిరిగారు. ఎందుకంటే మీకు గురుబలము అనేటువంటిది తగ్గిందండి. గురుబలం తగ్గడం అంటే గురు అనేటువంటి ఆయన మనీకి సక్సెస్కి కారణం. గురువు బాగున్నప్పుడు ఉన్న ఎనర్జీ, ఆ పని చేసే విధానం, ఆలోచన చేసేటువంటి నిర్ణయాలు తీసుకునే విధానం మీలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ గురువు బాగాలేనప్పుడు చిన్న కష్టాన్ని కూడా తీసుకోలేకపోతారు, ఎక్కడో డీవియేట్ అవుతూ ఉంటారు, డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి, భరించలేరు, నేను జాబ్ మానేస్తాను అనేటువంటి ఒక వెక్స్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆర్ లేకపోతే గురువు అనేటువంటి ఆయన బాగాలేనప్పుడు ఎర్నింగ్స్ అనేటువంటివి ఆగిపోతాయి. ఫైనాన్షియల్లీ చాలా టైట్గా ఉన్నప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అనేది జనరల్లీ ఎవరికి ఉండదు. అలాంటి పొజిషన్లో డిసెంబర్ 6th వరకు మీకు ఈ ప్రాబ్లం కనబడుతుంది అని చెప్పొచ్చండి. ఆ తర్వాత ఖచ్చితంగా 1, 2 పాదం వాళ్ళకి మంచి ఎర్నింగ్స్ అనేవి బాగుంటాయి. మీరు బుద్ధిపూర్వకంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. జనవరి వచ్చిన తర్వాత నుంచి ఇంకా బాగుంటుంది. సో డిసెంబర్ ఎండ్లో కూడా ఇప్పుడున్నటువంటి దోషాలు అంతలా అనుభవించకుండా మినిమైజ్ అవుతాయి కాబట్టి 100% మంచి రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఇక 3, 4 పాదం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ యోగాలన్నీ కూడా ఇప్పుడు కలిసి వస్తున్నాయండి. అంటే 2nd గురుడు, అది కూడా ఎప్పటిదాకా వాళ్ళకి ఎప్పుడైతే డిసెంబర్ 6th నుంచి బాగుంటుందో వీళ్ళకి అలాగే డిసెంబర్ 6th వరకు మాత్రమే బాగుంటుంది.
బికాజ్ గురుడు అప్పుడే ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి. సో December 6th వరకు మీ మనీ విషయంలో, ఎర్నింగ్స్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, పేరు ప్రఖ్యాతల విషయంలో ఏదైనా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కానీ చాలా బాగుంటాయి ఎక్స్ట్రాడినరీగా. ఈవెన్ మీకు చెప్పాలి అంటే రవి కూడా November 17th to December 17th రవి, బుధ, కుజ ముగ్గురు కూడా యాక్టివేట్ అవుతున్నారు. ఎస్పెషల్లీ కొన్ని డేట్స్ చెప్తాను చూడండి. November 18th అండ్ November 19th ఈ 2 డేస్లో మిథున రాశి వాళ్ళకి అంటే మృగశిర 3-4 పాదం వాళ్ళకి ఏదైనా ఒక జాక్పాట్ కొట్టే అవకాశం ఉంటుంది. ఒక లాటరీ ఆర్ భూమి ఏదైనా రిజిస్ట్రేషన్స్ చేయించడం కానీ, ఏదైనా భూ లాభం కలగడం కానీ, ఏదైనా మంచి విషయం జరగడం కానీ, ప్రమోషన్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో పర్సనల్ చార్ట్ దీనికి సపోర్ట్ చేసే విధంగా ఉందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోండి. లైఫ్ అంటే ఎనర్జీస్ అండి. ఆ ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ జాతకాన్ని మనం ప్రిడిక్షన్స్ అనేటువంటివి చూసుకుంటూ జాగ్రత్త పడడం, ప్రికాషన్స్ అన్నీ కూడా. సో ఓవరాల్గా మృగశిర 1, 2, 3, 4 పాదంలో 1, 2 పాదం వాళ్ళకి December 6th వరకు ఒకలా ఉంటుంది, ఆ తర్వాత చాలా బాగుంటుంది. 3, 4 పాదం వాళ్ళకి December 6th వరకు చాలా బాగుంటుంది, ఆ తర్వాత కొంచెం డల్ అవుతుంది. సో దీని ఆధారంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా తీసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి మీరు అన్నట్టుగానే మృగశిర నక్షత్రం వారికి ఎవరికైనా కూడా మ్యారేజ్ రిలేటెడ్గా కావచ్చు, లేదు అంటే కెరియర్ పరంగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఒక ఆస్పెక్ట్ 2 ఆస్పెక్ట్స్ కాదండి, ప్రతిదీ కూడా November, Decemberలో చేంజ్ అనేటువంటి ట్రాన్సిట్స్ రూపంలో కనబడుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే 1, 2 పాదం వాళ్ళకి ఇప్పుడు కెరీర్లో ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి కెరీర్లో మారిపోయారు అనుకోండి, ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు. అందుకే నేను ప్రతి వీడియోలోనూ కూడా ఎక్కడా కూడా వృషభ రాశి వాళ్ళు చేంజ్ అవ్వద్దు అని చెప్తున్నా. సో తర్వాత మీకు అదే మీ సహనానికి ఒక విజయం అనేటువంటి తోడవుతుంది ఖచ్చితంగా December 6 తర్వాత. సో December 6 లోపు మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి, బికాస్ గురుబలం బాగుంది కాబట్టి. ఇలాగా గ్రహాల యొక్క ఎనర్జీస్ పర్సనల్ చార్ట్ కూడా 60% అది బేస్ అవుతుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు మూవ్ అవ్వగలిగితే వీళ్ళ ఆలోచనలు కానీ ప్రతిదీ కూడా ఇప్పుడున్న ఎనర్జీస్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి 100% చాలా బాగుంటుందమ్మా. మరి ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి మీ దగ్గర పరిష్కారం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిన డిఫాల్ట్ జాతక చక్రానికి సంబంధించిందండి. సో చాలా మంది ఏంటి అంటే జీవితంలో ఎడ్యుకేషన్ చదివేటప్పుడు వాళ్ళని ఏదో తొందరపాటు నిర్ణయాల్లో ఒక కోర్సులో జాయిన్ చేసేసేయడం కానీ, పెళ్లి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలతో వివాహం చేసేయడం కానీ, సంతాన విషయంలో, ఉద్యోగ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, ఫారెన్ విషయంలో అనేక విషయాల్లో గైడెన్స్ అనేటువంటిది లేక చాలా ఇబ్బందులకు గురవుతుంటారండి. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను. మీ యొక్క జాతకాన్ని తీసుకుంటండి, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి ఏది రైట్ ఏది రాంగ్, మంచి చెడు ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.